బాబాకి జై. అందరికీ జై బాబా. మనం గత కొన్ని రోజులుగా 'త్వమేవ శరణం మా అందరికీ నీవే రక్ష' అన్న పుస్తకం చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు తప్పు ఎవరిది? ఇది పొడుపు కథ కాదు. ఇదేంటో తెలుసుకుందాం. ఒక సందర్భంలో బాబా తన మండలితో చెప్పిన మాటలు శ్రద్ధగా పరిశీలించండి. ఒక పల్లెపడుచు తమ పల్లె నుండి పట్టణం వెళ్లి పలువురికి పాలు సరఫరా చేసేది. ఒక బుట్ట నిండా 10 మందికి సరిపడా గేదె పాలు నింపిన గిన్నెల్ని ఒక బుట్టలో పెట్టుకుని తెల్లవారుతూ ఉండగానే పల్లె నుండి బయలుదేరి పట్టణంలో పలువురి ఇళ్లకు వెళ్లి వారిళ్ల దగ్గరనే పాలు సరఫరా చేసి మధ్యాహ్నానికల్లా తిరిగి తన పల్లెకు వచ్చేసేది. పాల గిన్నెలన్నిటినీ కవర్ చేస్తూ నెత్తి మీద పెట్టుకున్న పాల పుట్టను ఒక పలుచటి గుడ్డతో కప్పేది. మన జన సామాన్యంలో వీరిని గొల్లభామలు అనడం కద్దు. ఒక రోజున ఆమె ఎప్పటిలా పల్లె నుండి బయలుదేరిన కొద్ది సేపటికే గాలి దుమారం చెలరేగింది. దాంతో బుట్ట మీద కప్పిన గుడ్డ గాలికి ఎటో ఎగిరిపోయింది. ఆకాశం కారు మబ్బులతో నిండింది. ఉరుములతో పెద్ద వాన వచ్చేలా ఉంది. అదే సమయంలో నోట్లో ఒక పాముని గట్టిగా కరచి పట్టుకున్న ఒక గద్ద ఆకాశంలో అటుగా వేగంగా పోతోంది. గ్రద్ద నోట్లోంచి తప్పించుకోవాలని ఆ విష సర్పం విఫల ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో పాము నోట్లో నుంచి కొన్ని చుక్కల గరళం గగనం నుండి నేల రాలుతూ గొల్లబామ బుట్టలోని పాల గిన్నెలో పడ్డాయి. ఇవేమీ ఎరుకలేని ఆ పల్లెపడుచు తన మానాన ఎప్పటిలా తాను పాలు ఇచ్చే ఇళ్ల వారందరికీ పాలు ఇచ్చేసి వాన వెలిసాక పల్లెకి తిరిగి వెళ్ళిపోయింది. ఇంతకీ ఏమైందనుకున్నారు? గొల్లబామ పాలు సరఫరా చేసిన వారందరూ పాము విషానికి గురై మృత్యువాత పడ్డారు. ఇవేమీ ఎరుగని ఆ పల్లెపడుచు ఆ మర్నాడు తిరిగి తన పనిలో తలమునకలైంది. ఈ సంఘటనలో కన్ను మూసిన వారికి కారణం ఎవరు అని ప్రశ్నిస్తే దోషులు ఎవరు, నిందితులు ఎవరు, గొల్లబామన, గద్దన, విష సర్పమా, తప్పెవరిది అని అడిగితే మీరేమంటారు? ఇక మెహర్స్థాన్ కాంస్య విగ్రహం నమ్మలేని నిజం ఇదేంటో తెలుసుకుందాం. శ్రీ ఏఎస్ జగన్నాథ్ ఆశ్చర్యం కలిగించే నమ్మలేని నిజాన్ని ఇలా తెలియజేశారు. 1963 ఫిబ్రవరి 28 మెహర్స్థాన్ ప్రారంభోత్సవ వేడుకలకు వేలాది ప్రజానికం పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరికీ భోజన బస ఏర్పాట్లలో శ్రీ కోడూరి తలమునకలై ఉన్నారు. ఊపిరి సలపని స్థితి ఆయనది. శ్రీ మాణిక్యాలరావుతో పాటు మొత్తం ఒక 10 మందిమి విజయవాడ నుండి కోవూరు వెళ్ళాము. బాబావారి కాంస్య విగ్రహాన్ని ముంబైలోని ప్రముఖ శిల్పి తాలీం స్టూడియో వారు రూపొందించారు. ఆ విగ్రహం అప్పటికే మెహర్స్థాన్ కు చేరుకుంది. ఆ విగ్రహాన్ని చూద్దామని కోడూరి వారి ఇంటికి వెళ్ళాం. అప్పుడు టైం చూస్తే తెల్లవారుజామున 3 గంటలు అవుతోంది. తెల్లవారితే 7:32 విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విగ్రహానికి ఉన్న ప్యాకింగ్ ఇంకా ఊడదీయలేదు. ప్లాస్టిక్ కవర్ కప్పి ఉంది. ఆ కవర్ కి చిన్నపాటి కంతలు చేసి బాబా విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపడ్డాం. కొత్తగా వచ్చిన విగ్రహం అది. దగదగ మెరిసిపోతున్నాడు అవతారుడు. కొద్దిసేపు బాబా విగ్రహాన్ని అలా చూస్తూ అక్కడే ఉండిపోయాం. అయితే మరో 4-5 గంటల్లో విగ్రహ ప్రతిష్ఠ జరగాలి. కానీ ఇంకా బాబా వారిని శ్రీ కోడూరి వారింట్లోనే ఉంచారు. ఎప్పుడు తీసుకెళ్తారు? అక్కడ ఏర్పాట్లు ఎప్పుడు చేస్తారు? మాలో మేము ఇలా తర్జన భర్జన పడి మాణిక్యాలరావు గారిని కోడూరి వారిని అడగమని ఆయన దగ్గరకు పంపించాం. పర్వాలేదులేండి, అన్నీ జరుగుతాయి. విగ్రహాన్ని తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేశాము అన్నారు శ్రీ కోడూరి. ఆయన బిజీగా ఉన్నారు.
కొవ్వూరు చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది ప్రజానికం నేల ఈనినట్టుగా తరలి వచ్చారు. వారికి తగిన ఏర్పాట్లతో కోడూరికి నిజంగా తీరిక లేదు. ఇలా అనుకుంటూ ఉండగానే తెల్లవారుజామున 4 గంటలు కొట్టింది. ఇంకేమాత్రం జాప్యం చేయకురాదని తొందరపడాలని అనుకున్నాం. ఆ రోజుల్లో నాకు 30 ఏళ్లుంటాయి. నా స్నేహితుడైన శ్రీ మాలిన సత్యనారాయణకైతే 26 ఏళ్ల కంటే తక్కువే అని శ్రీ ఏఎస్ జగన్నాథ్ అన్నారు. ఉడుకు రక్తం. బాబా విగ్రహం తరలింపు విషయమై తొందరపడాలని మరోమారు కోడూరు వారి దగ్గరికెళ్ళి హెచ్చరించమని మాణిక్యాలరావు గారిని పంపించాం. ఈసారి కోడూరి మీరేం చేస్తారో చెయ్యండి. మీ ఇష్టం అని ఆయనకున్న పని ఒత్తిడిలో చికాకు పడ్డారు. దాంతో మేము నడుం బిగించాం. విగ్రహానికి ఉన్న ప్యాకింగ్ అంతా తీసేశాం. విగ్రహానికి 2 వైపులా నలుగురం చొప్పున అవలీలగా ఎత్తి కోడూరు వారి ఇంటి నుండి బయట వరకు తీసుకొచ్చాం. విగ్రహం బరువు అంతగా ఉంటుందనుకోలేదు. సునాయాసంగా తీసుకెళ్ళిపోగలము అనుకున్నాం. సగం దూరం వెళ్ళేసరికి మా శక్తి సన్నగిల్లింది. సుమారు 500 కిలోల బరువు ఉన్న కాంస్య విగ్రహం అది. ఇక తప్పదు. కొన్ని క్షణాల విగ్రహాన్ని నేలపై ఉంచి తీరాల్సిన పరిస్థితిలో ఉన్నాం. బాగా అలసిపోయాం. ఆ స్థితిలో అడుగు ముందుకు సాగడం లేదు. అయితే విగ్రహాన్ని కింద పెట్టాలంటే అందరం ఏక సమయంలో కింద పెట్టాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా చేతులు తెగిపోతాయి. భయంగానే విగ్రహాన్ని నెమ్మదిగానే కింద పెట్టాం. ఎంత జాగ్రత్తగా ఉన్నా మాలో ఒకరి చెయ్యి విగ్రహం కిందనే ఉండిపోయింది. ఏమైతేనేం నెమ్మదిగా అతని చేతుల్ని తొలగించాం అని శ్రీ సత్యనారాయణ చెప్పారు. ఈయన మెహర్ బాబా వేషధారి హరి మెహర్ తండ్రి. ప్రస్తుతం విశాఖలో ఉంటున్నారు. ఆశ్చర్యం ఏమంటే అంత పెద్ద బరువుగల విగ్రహం 2 చేతులపై పడినా అతని చేతికి ఏమంత గాయం కాలేదు. అది అవతారుని మహిమ కాక మరేమవుతుంది? ఆ తర్వాత జై బాబా అని జై జై నినాదాలు చేసుకుంటూ ఉదయం 6 గంటల లోపే మెహ్రస్థాన్‌లో బాబాను కూర్చోబెట్టాం. ఆ తదుపరి అన్ని కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయని పాఠకులకందరికీ తెలుసు కదా! ఇదొక రకంగా నమ్మలేని నిజం. మెహర్ సందేశం. నిస్వార్థ సేవ, ప్రేమ ఈ 2 దైవీ గుణాలు. సెల్ఫ్‌లెస్ సర్వీస్ అండ్ లవ్ ఆర్ ట్విన్ డివైన్ క్వాలిటీస్. ఇక ఆది సచేతన హారతి. బాబా దేహం త్యజించాకనే పాడాలి. ఇదేంటో తెలుసుకుందాం. అది 1968 అక్టోబర్ మాసం మెహరాజాదులో బాబా వారి సమక్షంలో జరిగిన సంఘటన ఇది. రుస్తుం కాకా, ఆయన కుమారుడు మానెక్ అహ్మద్ నగర్‌లో ఉంటారు. వారు తరచూ బాబా దర్శనార్థం మెహ్రాబాద్‌కు వెళ్ళేవారు. అలా వెళ్ళిన మాణిక్‌కు బావూజీ రాసిన ఆది సచేతన ఆరతి ఇచ్చి దానికి అందమైన సంగీత బాణి కట్టించమని బాబా ఆదేశించారు. అంతకు ముందు సుమారు ఒక ఏడాది క్రితం బావూజీ ఆది సచేతన హారతి రాసి దాన్ని బాబాకు చూపించాడు. బాబా ఆదేశాల మేరకు ఆది సచేతనకు మంచి సంగీత బాణి సమకూర్చి మాణిక్ మెహరాజాద్‌లో బాబా ఎదుట పాడి వినిపించాడు. అయితే అది బాబాకేమాత్రమూ నచ్చలేదు. దానికి ఇంకా మెరుగుపరచాలి అన్నారు బాబా. ఇలా చాలా రోజులు గడిచాయి. ఎన్ని విధాలు పాడి వినిపించినా అవతారుడికి అంగీకారం కాలేదు. ఆయన మెప్పును పొందలేకపోయాడు మాణిక్. ఒక రోజున బాబా కోపంతో నీకు గనుక ఆ పాటకు సంగీతాన్ని సమకూర్చడం చేత కాకపోతే నీ వాయిద్యాలన్నీ ఒక పెట్టెలో పెట్టి దానికొక మేకు కొట్టి సీ సీన్ సీనా నది అంటే స్థానిక నదిలో విసిరివేయమన్నారు. దాంతో ఆ రోజు రాత్రంతా మాణిక్ నిద్రపోలేదు. విపరీతమైన బాధను అనుభవించాడు. ఆ తర్వాత ఏమైందో మాణిక్ మాటల్లోనే పరిశీలిద్దాం. నేను చాలా బాధపడ్డాను. ఏం చెయ్యాలో పాలుపోలేదు. నా దగ్గర ఉన్న వయలిన్, హార్మోనియం, తబలాలను నా ఎదురుగా
అర్ధచంద్రాకారంలో పెట్టి వాటికేసి చూస్తూ ఏదైనా మంచి స్ఫూర్తి, ప్రేరణ కలిగించమని ప్రార్థిస్తూ రాత్రంతా వాటి ఎదుటే కూర్చున్నాను. తెల్లవారుతోంది కానీ ఎలాంటి ప్రేరణ లేదు. ఏదో ఒక రీతిన మంచి బాణి అందించాలని తహతహలాడుతూ ఉన్నాను. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఎవరో నా భుజాలను కుదిపినట్లయింది. ఒక మధురమైన మాటల్లో వర్ణింపనలవి కాని దైవీ రాగాలు నాకు వినిపించాయి. నేను వెంటనే వాటిని రాసుకొని మా నాన్నకు వినిపించాను. ఉదయం 7 గంటలకల్లా అంతా సిద్ధం చేసుకొని నా సైకిల్‌పై నగర్ నుండి మెహరాజాద్‌కి బయలుదేరాను. నన్ను ఉదయం 8 గంటలకు బాబా రమ్మన్నారు. మెహ్రాజాద్‌లో నన్ను చూస్తూనే అలోబా నాకు ఎదురొచ్చి, "ఏమిటి ఇంత లేటు? బాబా 7:30 కల్లా వచ్చి మండలి హాలులో నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్నే అడుగుతూ ఉన్నారు" అంటూ త్వరగా వెళ్ళమని తొందర పెట్టాడు. మండలి హాలులోకి వెళ్లి బాబా ఎదుట కూర్చున్నాను. కొత్త బాణీతో తీసుకొచ్చిన ఆరతి పాటను పాడమన్నారు. బాబా అంతా చాలా బాగుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే ఇదెలా కంపోజ్ చేశావు? అని అడిగారు. జరిగినదంతా బాబాకు వివరంగా చెప్పాను. అది విన్నాక, "నేను చెప్పాను కదా! నేను నీకు సహాయం చేస్తాను" అన్నారు బాబా. "ఆ దరిమిలా ఈ ఆరతి ఇప్పుడు ఎక్కడా పాడవద్దు. నా భౌతిక దేహం వదిలేశాక ఈ హారతిని ఆలపించండి" అని బాబా ఆదేశించారు. బాబా వారి ఈ మాటలు మమ్మల్ని ఆశ్చర్యపరిచాయి. నా భౌతిక దేహ విరమణ తర్వాత దేశమంతా నా ప్రేమికులు ఈ హారతి పాడతారని బాబా అన్నారు. ఆపై పాఠకులకు అంతా విదితమే కదా! ఇక జాగ్రత్త హారతి 1952వ సంవత్సరం ఒక రోజున మధుసూదన్ మధుసూదన్ మెహ్రాజాద్‌కు రమ్మనమని బాబా కబురు పంపారు. అలా వెళ్ళిన మధుసూదన్‌తో బాబా ఇలా అన్నారు. ఇకపై మధుసూదన్ మాటల్లోనే తెలుసుకుందాం. "నీ పేరేమిటి?" అని అడిగారు బాబా. ఆశ్చర్యపడుతూ నా పేరు మధుసూదన్ అని చెప్పాను. "నా పేరు మెహర్ బాబా. నీ పేరు మధుసూదన్. నీవు నేను చాలా భాగం ఒకేలాగా ఉన్నాం కదా! ఈ 2 రకాల పేర్లేమిటి?" అని ప్రశ్నించారు. "ఈ పేర్లు మన మనసుకు సంబంధించినదని బాబా తిరిగి నాతో అన్నారు." "మనస్సు అంటే ఏమిటి?" అని మరలా ప్రశ్నించారు. "గత జన్మల సంస్కారాలతో నిండిన ఒక భాండాగారం మనస్సు. నేను ఈ ప్రపంచాన్ని సృష్టించాను. కానీ సంస్కారాలను మాత్రం నీవే సృష్టించుకుంటున్నావు" అని అన్నారు. నాకు నా ప్రేమికులు హారతి ఇస్తారు. ఆ హారతిలో వారి మనసు నాకు అర్పించాలని నేను కోరుకుంటాను. అయితే నాకిచ్చే హారతిలో వారు ఒక్క మనసును తప్పించి సమస్త సృష్టిలోని వస్తువులను, విషయాలన్నిటినీ ప్రస్తావిస్తారని బాబా అన్నారు. అవతారిని సూచనల మేరకు మధుసూదన్ హిందుస్థానీ తోడి రాగం ఆది తాళంలో 'జహా కల్పన మెహరుమన్ ఆరతి స్వీకారో' అని ఆరతి రాసి అవతారుని ఎదుట ఆలపించారు. బాబా ఆమోదం తెలిపాక అవతారుని ప్రేమికులకు ఆ హారతి అంకితమిచ్చారు. ఈ ఆరతిని 1960లో బాబా గురుప్రసాద్‌లో ఉన్న సమయంలో తొలిసారిగా మధుసూదన్ దంపతులు బాబా ఎదుట గానం చేశారు. ఆనాడు బాబా వారి చేత ఈ హారతిని 7 సార్లు పాడించుకున్నారు. వారు హారతిని ఆలపించే సమయంలో బాబా తన 2 చేతులు జోడించి నిలబడే ఉన్నారు. నిజామాబాద్ సెంటర్ బాబా ప్రేమికులు శ్రీ రెంటాల సూర్యనారాయణ ఈ హారతిని హెచ్ఎంవి గ్రామ్‌ఫోన్ రికార్డును చేయించి, ఆ రికార్డులను బాబా ట్రస్ట్‌కు అంకితమిచ్చారు. మధుసూదన్ తాను ఏది రాసినా ముందుగా బాబాకు చూపించి, ఆయన ఆమోదం లభించాకనే బాబా ప్రేమికుల ఎదుట ఆలపించేవారు. మెహరుడు మెచ్చిన గొప్ప గాయకుడు, కవి మధుసూదన్. బాబా ఇచ్చ ప్రకారం కడదాకా నడుచుకున్న ధన్యజీవి. ఇక మెహరాజాదులో కుర్చీ కా కహాని
బాబా గదిలో కుర్చీ. ఇదేంటో తెలుసుకుందాం. బాబా ప్రేమికుడు డాక్టర్ హ్యారీ కెన్మోర్ న్యూయార్క్, అమెరికా తన స్వీయ రచనలో పేర్కొన్న వాస్తవ సంఘటనలివి. ఆసక్తికరమైన ఈ శీర్షికను దయచేసి పరిశీలించండి. ఇకపై డాక్టర్ హ్యారీ మాటల్లోనే. నేను బాబా కోసం ఒక రిక్లైనర్ కుర్చీ కొందామని నా క్లినిక్‌లో పనిచేసే నా సెక్రటరీతో కలిసి న్యూయార్క్‌లో ఉన్న బా చాలా ఫర్నిచర్ షాపులకు వెళ్ళాను. నా సెక్రటరీ కూడా బాబా అంత ఎత్తులో బాబా అంత ఎత్తులో ఉంటుంది. అందుకని బాబాకు అనువైన కుర్చీని వెదుకుతూ ఒక షాపులో ఒక రిక్లైనర్ కుర్చీని ఎంపిక చేశాను. ఆ రిక్లైనర్ కుర్చీ విశేషం ఏమిటంటే, అవసరం అనుకుంటే కాళ్ళు జాపుకునేలా ముందుకు లేదా వెనక్కి జరుపుకోవచ్చు. అప్పట్లో బాబా కారు ప్రమాదానికై గురై చికిత్స తీసుకుంటూ ఉన్న రోజులవి. 1956 డిసెంబర్ 2న సతారాలో కారు ప్రమాదానికి గురైన విషయం పాఠకులకు తెలుసు కదా! బాబా ఇలాంటి కుర్చీలో కూర్చొని సేద తీరొచ్చన్న ఉద్దేశంతో నేను ఈ కుర్చీని బాబాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఇద్దామని న్యూయార్క్‌లో కొని ప్యాక్ చేయించాను. నేను పూణే వెళ్ళే రోజున ఆ కుర్చీని నాతో పాటు తీసుకెళ్ళేలాగా విమానంలో ఎక్కించమని షాపు వాళ్ళను కోరాను. షాపు వాళ్ళు ఆ మాదిరిగానే చేశారు. ఆ రోజు నేను న్యూయార్క్ నుండి ముంబాయి విమానం ఎక్కుతూ ఉంటే స్థానిక బాబా ప్రేమికులు చాలా మంది విమానాశ్రయానికి వచ్చారు. బాబా కోసం ఖరీదు చేసిన కుర్చీని చాలా జాగ్రత్తగా నేను ప్రయాణించే విమానంలోనే వచ్చేలాగా జాగ్రత్త తీసుకున్నారు. అయితే ఏమైందనుకుంటున్నారు? హతవిధి అని నిట్టూర్చాల్సిన పరిస్థితి ఎదురైంది. ఒట్టి చేతులతో పూణేలోని గురుప్రసాద్‌లో ఉన్న బాబా దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. జరిగిందేమిటంటే, నాతో పాటు అదే విమానంలో ఎంతో జాగ్రత్తగా ఎక్కించిన కుర్చీ ముంబాయిలో దిగలేదు. కారణం తెలియదు. ఎయిర్‌పోర్ట్ వాళ్ళతో మాట్లాడితే, ఆ కుర్చీ గురించి వాకబు చేస్తామని, తప్పక ఏ విషయమూ త్వరలో చెప్తామని హామీ ఇచ్చారు. దాంతో ఒట్టి చేతులతో పూణే బయలుదేరాను. ఆ మర్నాడు తెలిసిన విషయం ఏమిటంటే, ఆ కుర్చీని బొంబాయి విమానాశ్రయంలో దించుకోవడంలో ఏదో పొరపాటు జరిగింది. తత్ఫలితంగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌కు వెళ్ళింది అని చెప్పారు. నాతో తీసుకొచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ గురించి బాబాకు చెప్పాను. కానీ తానొకటి తలిస్తే దైవం మరోలా చేశాడని జరిగినదంతా బాబాకి చెప్పి బాధపడ్డాను. బాబా బాధపడొద్దు అన్నారు. 2 రోజుల తర్వాత ముంబై ఎయిర్‌పోర్ట్ వాళ్ళు కుర్చీ వచ్చిందని తీసుకెళ్ళమని ఫోన్ చేశారు. దాంతో సంతోషంగా నేను, మెహర్‌జీ కర్కారియా ముంబాయి బయలుదేరాం. కుర్చీని తీసుకురావడానికై పూణే నుండి మాతో ఒక టెంపో ట్రక్కుని కూడా అద్దెకు తీసుకెళ్ళాం. కుర్చీని ట్రక్కులో పెట్టుకునే సమయంలో తిరిగి పెద్ద సంకట స్థితి ఎదురైంది. ఆ కుర్చీకి కస్టమ్స్ డ్యూటీ కట్టి తీసుకెళ్ళమని అధికారులు హుకుం జారీ చేశారు. నా కోపం నాశాళానికి తాకింది. నేను చాలా రఫ్‌గా ఉంటానంటారు. నాకు కోపం వస్తే నేనెలా ప్రవర్తిస్తానో బాబా ప్రేమికులందరికీ తెలుసు. కొద్దిసేపు మౌనం రాజ్యమేలింది. చాలా హడావిడి చేశాను. కస్టమ్స్ అధికారులతో గట్టిగా వాదులాటకు దిగాను. వాళ్ళు చేసిన నిర్వాకానికి ఇంకా డ్యూటీ కూడా కట్టాలా అని పచ్చి గ్రాంధికంలో ఎదురు ప్రశ్నలు వేశాను. ఈ కుర్చీని నా తండ్రికి సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఇద్దామని తీసుకొచ్చాను. నా ఆశలపై మీరు నీళ్లు జల్లారు. నా కోరికను సర్వనాశనం చేశారు. మీరేమనుకుంటున్నారు? అవతారుడు ఈ గడ్డపై జన్మించి ఉండకపోతే నాబోటి వాళ్ళు ఈ దేశానికి వస్తారా? అని గద్దించాను. నా స్వరం ఎయిర్‌పోర్ట్‌లో ప్రతిధ్వనించింది. అంతా జరిగాక పుండు మీద కారం జల్లినట్టు, ఈ అవమానం చాలదన్నట్టు కస్టమ్స్ డ్యూటీ కూడా కట్టాలని ఒత్తిడి చేస్తారా? అంటూ బిగ్గరగా అరిచాను. దాంతో అక్కడి వారందరూ వారి పనులన్నీ పక్కన పెట్టి సినిమా చూస్తున్నట్టు స్తంభించిపోయారని నాతో వచ్చిన మెహర్జీ ఆ తర్వాత మాతో చెప్పాడు. ఆనాడు నా పక్కనే ఉన్న మెహర్జీ ఇంకా ఇలా అన్నాడు. నేను ఒక పెద్ద సింహంలాగా గర్జిస్తూ ఉంటే విమానాశ్రమంలో విమానాశ్రయంలో నా స్వరం దద్దరిల్లిపోయింది అన్నాడు.
అక్కడున్న అధికారులు బీతిల్లిపోయారని అన్నాడు. ఈ విషయంలో తాను కలగజేసుకోలేక స్థాణువులా మౌనంగా ఉండిపోయాను అన్నాడు. నా స్వరం సహజంగానే గంభీరంగా ఉంటుంది. బిగ్గరగా మాట్లాడుతూ ఉంటే సింహం జూలు విదిలించినట్టు ఉంటుందని నా గురించి తెలిసిన వారు చెబుతూ ఉంటారు. ఏమైతేనేమి కొద్దిసేపటికి కస్టమ్స్ సీనియర్ ఆఫీసర్ ఒకడు వచ్చి జరిగిన దానికి క్షమాపణ చెప్పారు. తప్పైపోయిందని ఒప్పుకున్నారు. మీరు డ్యూటీ కట్టక్కర్లేదు. మీ కుర్చీని తీసుకెళ్ళండి అని చెబుతూ అక్కడున్న సిబ్బందిని త్వరగా నా పని పూర్తి చేసి పంపించమని హుకుం జారీ చేశాడు. అలా బాబా కుర్చీని తీసుకొని గురుప్రసాద్ పూణే చేరుకున్నాం. తిరుగు ప్రయాణంలో మెహర్జీతో మాట్లాడుతూ చూసావా తమాషా, డ్యూటీ కట్టకుండా ఎలా తప్పించుకున్నామో అనగానే అతడు హఠాత్తుడయ్యాడు. ఇదంతా ఓ నాటకీయమే, రక్తి కట్టింది. కొందరు తాడు కట్టి లాగినట్టు ఒక ప్రయత్నం చేశాను. కొండకు తాడు కట్టి లాగినట్టు ఒక ప్రయత్నం చేశాను. విజయం వరించింది అన్నాను. నవ్వుతూ చిలిపిగా ఆ మాటలతో మెహర్జీ అవాక్కయ్యాడు. ఆ పిదప బాబా ఆ కుర్చీలో కూర్చొని చాలా సంతోషించారు. ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ డ్యూటీ చెల్లింపులపై జరిగిన ఉదంతమంతా ఉన్నది ఉన్నట్టు బాబాతో చెప్పాను. బాబా కూడా నవ్వుతూ ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకున్నారు. నా నుదుట చుంబించారు. నేడు ఈ కుర్చీ మెహరాజాదులో బాబావారి గదిలో ఉంది. మీరు అనేక సార్లు ఆ కుర్చీ చూసి ఉంటారు. అయితే కుర్చీ వెనక ఉన్న ఈ కహాని కొత్తదై ఉండవచ్చు. ఏ విషయము తెలియజేయగలరు? ఇక జగత్ నారాయణ్ ఇదేంటో తెలుసుకుందాం. బ్రాహ్మణుల అఘాయిత్యాల గురించి ప్రస్తావన 1926 వచ్చినప్పుడు ఉపాసని మహారాజ్ సన్నిధిలో వారణాసి విశ్వేశ్వర ఆలయంలో జరిగిన ఒక సంఘటన గురించి బాబా తన మండలితో ఇలా అన్నారు. ఈ సంఘటన 1919 నాటిది. వారణాసిలోని విశ్వేశ్వర ఆలయంలోని బ్రాహ్మణులు తప్ప ఇతర కులాల వారిని అనుమతించేవారు కాదు. నేను మహారాజ్‌తో ఉన్నాను. బ్రాహ్మణ వేషధారణలో నేను ధోతి ధరించాను. ఉపాసని మహారాజ్ అక్కడ ఉన్న స్తోత్రియ బ్రాహ్మణులందరికీ నన్ను పరిచయం చేశారు. ఇతడు ఆ విశ్వానికే ప్రభువు జగత్ నారాయణ్. మీరందరూ ఈ యువకుని పాదాలకు నమస్కరించండి అని మహారాజ్ ఆదేశించాడు. దాంతో వేద పండితులందరూ క్యూ కట్టారని బాబా నవ్వుతూ ఆనాటి సంఘటన మండలి వారితో గుర్తు చేసుకున్నారు. ఇక 1968 నవంబర్ నాటి మాట బాబా వారి జుత్తు ఇదేంటో తెలుసుకుందాం. బాబా ప్రేమికుడు డాక్టర్ హ్యారీ కెన్మోర్ న్యూయార్క్, అమెరికా తన స్వీయ రచనలో పేర్కొన్న వాస్తవ సంఘటన ఆసక్తికరమైన ఈ శీర్షికను దయచేసి పరిశీలించండి. బాబా వారి జుత్తు మెత్తగా గోధుమ ఛాయలో చాలా అందంగా ఉండేది. జుత్తు కొసలు బంగారు రంగులో మెరుస్తూ ఉండేవని మెహరమాయి తన జ్ఞాపకాలను పలు సందర్భాలలో తనకు కలిసిన వారితో గుర్తు చేసుకుంటూ ఉండేవారు. బాబా ఆరు బయట ఎండలో నిలబడితే సూర్యకాంతికి బాబా జుత్తు ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండేదని ఆమె చెప్పేది. ప్రతిరోజు బాబా తల దువ్వుతూ ఉన్నప్పుడు రాలిన కేశాలన్నిటినీ ఆమె భావితరం కోసం భద్రపరిచింది. సుమారు 1920వ దశకం నుండి అలా సేకరిస్తున్న జుత్తుని ఆమె ఒక డబ్బాలో దాచిపెట్టేది. నేడు మెహ్రాజాదులో బాబావారి గదిలో ఒక అందమైన టేబుల్ పైన అవతారుని జుత్తుని చక్కగా అలంకరించారు. 1969 జూలై నుండి ఆ జుట్టులో బాబావారి ముఖం కనిపిస్తోంది. ఈ జుట్టులో అవతారుని తొలిసారిగా దర్శించుకున్న మెహరామాయి మెహరాజాదుకు వెళ్ళిన వారితో బాబా వారి జుట్టుకి ఎదురుగా నిల్చొని చూడండి, అవతారుని దివ్య దర్శనం అవుతుంది అని చెబుతూ ఉండేవారని ఆనాటి ప్రేమికులు చెబుతారు. ఈ అందమైన అక్రిలిక్ అలంకరణ గురించి బాబా ప్రేమికుడు డాక్టర్ హరి కెన్మోర్ న్యూయార్క్ మరింత సమాచారం అందజేశారు. అదేమిటో ఇకపై హ్యారీ మాటల్లోనే ఆలకిద్దాం. 1968 నవంబర్‌లో నేను మెహరాజాద్‌కి వెళ్ళినప్పుడు జరిగింది ఈ సంఘటన. ఒక రోజున బాబా తన జుత్తు ఉన్న ఒక డబ్బా నా చేతికిచ్చారు. ఆ జుత్తు భావితరాల వారి కోసం సుమారు 1000 సంవత్సరాలు
వరకు భద్రంగా ఉండేలాగా జాగ్రత్త పరచమని నన్ను ఆదేశించారు. ఇది బాబా నాకు ఇచ్చిన ఆఖరి ఆదేశం. ఆ తర్వాత 2 నెలలకే బాబా భౌతిక దేహం వదిలిపెట్టేయడంతో నేను షాక్ తిన్నాను. దాంతో బాబా నాకిచ్చిన డబ్బా గురించి పూర్తిగా మరచిపోయాను. ఆ తర్వాత సుమారు 5, 6 నెలలకు బాబా వారి ఆదేశాలు గుర్తుకొచ్చాయి. దాంతో నా క్లినిక్‌లో సహకా సహాయకారిగా ఉన్న శ్రీమతి అనరుస ఆమె కుమారుడిని పిలిచి ఈ విషయమై ప్రస్తావన చేశాను. అనారూస కుమారుడు లారీ కరాక్ చక్కని సలహా ఇచ్చాడు. అతడు చికాగోలోని ఇలి ఇలినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శిల్పకళా శాస్త్రం చదువుతూ ఉన్నాడు. లోహ శిల్పాల తయారీకి ముందు ప్లాస్టిక్ పదార్థం లాంటి అక్రిలిక్‌లో మూస పోసి, ఆ తర్వాత లోహంలో శిల్పాలను రూపొందిస్తారని చెప్పాడు. ఆ మాదిరిగా బాబా వారి జుట్టును అక్రిలిక్‌లో భద్రపరచవచ్చని సలహా ఇచ్చాడు. అది మాకు నచ్చింది. ఆ దరిమిలా న్యూయార్క్‌లో అక్రిలిక్‌తో ట్రోఫీలు, అవార్డులు తయారు చేసే వారిని కలిసాం. ఆ తర్వాత 16 అంగుళాల ఎత్తు, 3 అంగుళాల వెడల్పుతో పారదర్శకంగా కనిపించేలాగా అవతారిణి జుట్టు భద్రపరిచే కార్యక్రమం పూర్తి అయింది. మండలి వారు ముఖ్యంగా మెహరామాయి బాబా వారి జుట్టుని భద్రపరిచిన వైనాన్ని చూసి చాలా సంతోషించారు. బాబా వారి జుట్టు రాబోయే 1000 సంవత్సరాల వరకు భద్రంగా ఉంటుందని డాక్టర్ హ్యారీ కెన్మోర్ బాబా వారి ఆఖరి ఆదేశాన్ని చక్కగా అమలు చేశాడని మెహరామాయి నన్ను మనసారా అభినందించింది. ఈ దఫా మెహరాజాద్ వెళ్ళినప్పుడు బాబా వారి జుట్టు ఉన్న అలంకరణని మరింత నిశితంగా పరిశీలించగలరు. ఇక్కడ మెహర్ సందేశం. దేవుని కోసం మరణించడమే నిజంగా జీవించడం. నీ కోసం తక్కువగాను, ఇతరుల కోసం ఎక్కువగాను జీవించు. ఇక 6వ అంకం అవతారుని పర్యటనలు. అందులో హ్యాపీ వ్యాలీ గురించి తెలుసుకుందాం. మెహరాబాద్‌కు సమీపంలోనే ఒక చక్కని పిక్నిక్ స్పాట్ ఉంది. దాని పేరే హ్యాపీ వ్యాలీ. ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు ఆలవాలం అని చెప్పాలి. ఇది పేరులోనే కాదు, వాస్తవానికి కూడా హ్యాపీ వ్యాలీ అనొచ్చు. వీలు చిక్కితే ఈ ప్రాంతం చూడగలరని ఈ వివరాలు క్లుప్తంగా తెలియజేస్తూ ఉన్నాం. అవతారుడు ఎంతగానో ఇష్టపడిన ప్రదేశం హ్యాపీ వ్యాలీ. 1923 నుండి 1952ల నడుమ బాబా ఈ ప్రాంతాన్ని పలుమార్లు సందర్శించారు. లార్డ్ మెహర్ ఆధారంగా చెప్పాలంటే సుమారు 11 సార్లు కంటే ఎక్కువగా బాబా ఈ ప్రాంతానికి వెళ్లారని తెలుస్తోంది. చుట్టూతా పచ్చటి చెట్లు, ఎత్తైన కొండలతో చూడ ముచ్చటగా ఉంటుంది ఈ ప్రాంగణం. మెహరాబాద్ నుండి మెహరాజాద్ దాకా వెళ్ళాక అక్కడ నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో హ్యాపీ వ్యాలీ ఉంటుంది. 1923లో ఉపాసని మహారాజ్ జన్మదినోత్సవాన్ని ఇక్కడే జరిపారు. బాబా మండలి సభ్యులైన పెండు, పాద్రీలకు ఆ మారు పేర్లు బాబా ఇక్కడనే పెట్టారు. స్త్రీ పురుష మండలి వారితో పాటు ప్రేమాశ్రమ బాలుల్ని, పాశ్చాత్య బాబా ప్రేమికుల్ని కూడా బాబా తనతో ఇక్కడికి తీసుకొచ్చారు. అహ్మద్ నగర్, మెహరాజాద్‌ల నుండి బాబా కాలినడకన కూడా హ్యాపీ వ్యాలీలో కొద్దిసేపు గడిపారని, తన పాద స్పర్శతో ఈ ప్రాంతాన్ని పునీతం చేశారని మెహర్ ప్రభు రచన ద్వారా తెలుస్తోంది. అంతటి విశిష్టత గల హ్యాపీ వ్యాలీని మీరు హ్యాపీగా వీలు చిక్కినప్పుడు ఓ మారు సందర్శించండి. స్థానిక అటవీ అధికారుల ఎ ఆజమాయిషీలో ఉన్న హ్యాపీ వ్యాలీకి ప్రవేశ రుసుం ఏమీ లేదు. శ్రీరాముడు సైతం ఈ ప్రాంతాన్ని సందర్శించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఆలస్యం దేనికి? ఈ దఫా బాబా దర్శనార్థం మెహరాబాద్‌కు వెళ్ళినప్పుడు తీరిక చేసుకోండి. హ్యాపీ వ్యాలీని చూసి రండి. మెహర్ సందేశం చక్ర భ్రమణం ఇదేంటో తెలుసుకుందాం. మెహర్ బాబా ఒక సందర్భంలో జనన మరణాల గురించి ప్రస్తావిస్తూ మనిషి చొక్కా మార్చుకున్నట్టు
ఒక వ్యక్తి మరణానంతరం ఆత్మ మరో దేహంలో జన్మిస్తుంది అన్నారు. పునరపి మరణం, పునరపి జననం. ఇదొక చక్ర భ్రమణం. ఒక నటుడు భిన్న పాత్రలు పలు సినిమాల్లో పోషించినట్టు జనన మరణాలను పోల్చవచ్చు అన్నారు. నేను మీ మధ్య చురుకుగా అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నా నిజానికి తాను మరణించిన వానితో సమానం అన్నారు. ఎవరైతే ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా చనిపోయిన వారితో సమానంగా ఉంటారో వారికి మరణం ఉండదు అన్నారు. మీలోని కోర్కెలు నశించాలి. ప్రాపంచిక విషయాలపై భ్రమలు తొలగాలి. మాయ సంస్కారాలు మటుమాయం కావాలి. ప్రాపంచిక విషయాలపై దృష్టి సారించకుంటే బాధల నుండి విముక్తి లభించినట్లే. బంధనాలు నెత్తి మీద జుత్తు లాంటివి. జుట్టు పెరిగిన కొద్దీ వాటి సంరక్షణ భారం అధికమవుతుంది. మానవ జీవిత లక్ష్యం భగవద్ ఐక్యం కావాలి. అమరత్వం సిద్ధించాలంటే అవతారుని సహాయం తప్పనిసరి. సద్గురువుని అనుసరించడం అత్యుత్తమం. అనేక ఆధ్యాత్మిక మార్గాలలో ఇది శ్రేష్టం. నిరంతరం భగవంతుని ధ్యాసలో గడపడం, ప్రేమతో నిస్వార్థంగా పలువురికి సేవ చేయాలని అభిలషించడం ద్వారా జీవిత లక్ష్యాన్ని సులువుగా చేరగలుగుతారని బాబా తన సందేశంలో అన్నారు. ఇక గోవాలో గోవాలో ఇదేంటో తెలుసుకుందాం. మెహర్ బాబా పలుమార్లు గోవా పరిసర సముద్ర తీర ప్రాంతంలో పర్యటించారు. 1940 ఏప్రిల్ 1న బ్లూ బస్‌లో స్త్రీ పురుష మండలితో కలిసి బెంగళూరు నుండి గోవాకు బయలుదేరి వెళ్లారు. మొదటిసారిగా 1924 సెప్టెంబర్ 14వ తేదీన బొంబాయి నుండి పూణే ద్వారా గోవా పరిసర ప్రాంతాల్లో ప్రయాణించారు. ఆ సమయంలో బాబా పంజిమ్ అనే నగరంలో గల హోటల్ రిపబ్లిక్‌లో రూమ్ నంబర్ 207లో బాబా బస చేశారు. ఈ హోటల్ నేటికి సందర్శకులకు అందుబాటులో ఉంది. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్ గోవాలో ఉన్న 16వ శతాబ్దానికి చెందిన అతి పురాణమైన అతి పురాతనమైన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చిని బాబా సందర్శించారు. గోవా పేరు చెప్పగానే ఈ చర్చి చాలా మందికి గుర్తుకు వస్తుంది. ఈ చర్చిలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క మమ్మిఫైడ్ శరీరాన్ని భద్రంగా ఉంచారు. వెంగుర్లా బీచ్ అలాగే మెహర్ బాబా తన పర్యటనలో భాగంగా మహారాష్ట్ర, గోవా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న వెంగుర్లా అనే సముద్ర తీరాన గల గెస్ట్ హౌస్‌లో బాబా బస చేశారు. సువిశాల సముద్ర తీరాన గల అందమైన బీచ్ ఒడ్డున ఒక ఎత్తైన కొండపైన బాబా బస చేసిన గెస్ట్ హౌస్ ఉంది. అలాగే కర్ణాటకలోని కార్వార్ బీచ్ రోడ్డులో బాబా గ్రాండ్ హోటల్లో బస చేశారు. నేడు ఈ హోటల్ శిథిలావస్థలో ఉంది. బాబా ఈ ప్రాంతంలో ఉన్న ఒక పోర్చుగీస్ వారు నిర్వహించిన చర్చికి తన మండలిని తీసుకెళ్లారు. నేడు ఈ ప్రదేశం నావికా దళం వారి ఆధ్వర్యంలో ఉంది. ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే స్థానిక అధికారుల అనుమతి తప్పనిసరి. మెహర్ బాబా 1949 ఫిబ్రవరిలో తిరిగి వెంగుర్లా బీచ్‌ని సందర్శించారు. ఆ సమయంలో బాబా తన మండలితో 4, 5 రోజులు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో బాబా ఈ ప్రాంతంలో ఉన్న 5వ భూమికలో ఉన్న మస్తును కలిశారు. అయితే ఇక్కడ ఒక చిన్న కథనం చెప్పుకోవాలి. ఉన్నత శ్రేణిలో ఉన్న ఆ మస్తు చిన్న ద్వీపంలో ఉన్నాడు. అక్కడకు చేరుకోవాలంటే 2, 3 గంటలు ప్రయాణం అవసరమవుతుంది. అలాగే అందుకు ఒక దగ్గరి దారి కూడా ఉంది. అయితే ఆ దారి మురికి నీళ్లతో నిండి ఉంది. చేపలు పట్టేవారు చిన్న పడవల్లో వెళ్ళాలి. అతి జాగ్రత్తగా వెళ్ళాల్సిన మార్గం అది. అయితే బాబా ఈ దగ్గరి దారినే వెళదామన్నారు. బాబాతో పాటు ఎరుచు ఉన్నాడు. ఒక మత్స్యకారుని కుమారుడు పడవ నడుపుతూ ఉన్నాడు. మమ్మల్ని జాగ్రత్తగా ఒడ్డు దాటించు. నీకు మంచి నజరానా ఇస్తామని ఆ పిల్లవాడికి తాయిలం కూడా ఎరచూపాడు. అయినా కొంత దూరం వెళ్ళేసరికి ఆ బోటు తిరగబడి బాబా మురికి నీళ్లలో పడిపోయారు.
ఎరుచ్ వెంటనే ఆ నీళ్ళల్లోకి దుమికి బాబాను ఆవల ఒడ్డుకి చేర్చాడు. ఆ తర్వాత బాబా తడిసిన తన దుస్తులు మార్చుకొని మస్తు దగ్గరికి వెళ్లి తన ఆధ్యాత్మిక కార్యక్రమం నెరిపి ఆ పిదప తమ బసకు చేరుకున్నారు. ఈ సమయంలో బాబా ఎరుచుతో అన్న మాటలు పాఠకులు గుర్తుంచుకోవాలి. బాబా ఏమన్నారంటే, "నీవు నన్ను ఈ మురికి నీటిలో మునిగిపోకుండా ఎలాగైతే నన్ను రక్షించావో, అలాగే ఏదో ఒక రోజున ఈ మాయామయ జగత్తు అనే మురికి నుండి నిన్ను నేను రక్షిస్తాను" అని అభయమిచ్చారు బాబా. వెంగుర్ల సముద్ర తీరం కొంకణ్ తీర ప్రాంతంలో ఉన్న అత్యంత సుందర ప్రదేశం. గోవా నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఐస్ క్రీమ్ వెల్లుల్లి చట్నీ. బాబా గోవా పర్యటనలో ఉండగానే ఒక రోజున బాబా మండలి వారితో ఉన్న పాశ్చాత్య బాబా ప్రేమికురాలు ఎలిజబెత్ ప్యాటర్సన్ ఈ ప్రాంతంలో ఐస్ క్రీమ్ చాలా బాగుంటుందని, రుచికరంగా ఉంటుందని అది కొనడానికి బాబా వారి అనుమతి కోరింది. బాబా ఏమన్నారు? "మీ ఇష్టం" అని చెప్పి ఆమెను అనుమతించారు. అయితే ఐస్ క్రీమ్ తిన్నాక జలుబు, దగ్గులు, గొంతు నొప్పి లాంటి రోగాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలని మాత్రం హెచ్చరించారు. బాబా వారు ఐస్ క్రీమ్ కొనడానికి పర్మిషన్ ఇవ్వగానే ఎలిజబెత్ సంతోషంగా మార్కెట్‌లోకి వెళ్లి అందరికీ సరిపడా ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది. ఈలోగా బాబా ఏం చేశారంటే, తన మండలి సభ్యుడైన డాక్టర్ నీలూని పిలిచి, ఐస్ క్రీమ్ లాంటి చల్లని పదార్థాన్ని తినడం వల్ల వచ్చే గొంతు నొప్పికి తగిన వైద్యం ఏముంది అని ప్రశ్నించారు. డాక్టర్ నీలు క్షణమైనా ఆలోచించకుండా వెల్లుల్లి చట్నీ సరైన మందు అని సూచించాడు. ఈ సంగతి ఎలిజబెత్‌కు తెలియదు. ఇంతలో స్త్రీ మండలి సభ్యులైన కేటీ, మనులను పిలిచి అందరికీ సరిపడా వెల్లుల్లి చట్నీని దండిగా తయారు చేయమని ఆదేశించారు. ఆ తర్వాత ఎలిజబెత్ తెచ్చిన ఐస్ క్రీమ్ డబ్బాల్ని బాబాయే స్వయంగా తెరిచి ఆయనే అందరికీ వడ్డించారు. ప్రతి వారు కావాల్సినంత ఐస్ క్రీమ్ తీసుకోమన్నారు. అయితే ప్రతి స్పూన్ ఐస్ క్రీమ్‌తో పాటు మరో చెంచా వెల్లుల్లి చట్నీ తప్పక తీసుకోవాలని బాబా ఆదేశించారు. వెల్లుల్లి వల్ల గొంతు నొప్పి లాంటి రుగ్మతలు రావని బాబా అన్నారు. దాంతో మండలి వారికి ఐస్ క్రీమ్ తెచ్చిన ఆనందం ఆవిరైంది. ఐస్ క్రీమ్ తీసుకురాకపోయినా బాగుండేదని మండలి వారు గొణుక్కున్నారు. ఐస్ క్రీమ్, వెల్లుల్లి కాంబినేషన్‌లోని మర్మం గురించి పాఠకులు ప్రత్యేకంగా పాఠకులకు చెప్పాలా? బాబా సెంటర్. మెహర్ బాబాకు గోవా, కార్వార్ సముద్ర తీర ఎంత ప్రాంతం ఎంతో బాగా నచ్చిందంటే, బాబా ఈ ప్రాంతంలో బాబా కేంద్రం ఒకదాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు బాబా వారి పాశ్చాత్య మండలి సభ్యులైన డాక్టర్ డాంకిన్, నొరీనా, ఎలిజబెత్ తదితరులు ఆనాటి స్థానిక పోర్చుగీస్ గవర్నర్‌ను ఆ మేరకు 1940 ఏప్రిల్ 13న సంప్రదించారు. కానీ ఆనాటి పరిస్థితుల దృష్ట్యా వీలు కాదని గవర్నర్ చెప్పడం జరిగిందని లార్డ్ మెహర్ 1844వ పేజీ ద్వారా తెలుస్తోంది.